కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్. అరే 2 కలర్స్ ఏవో తక్కువైనట్లున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయా చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయా. అదేంటి నా ముగ్గు ఇక్కడ వేసాను నా ముగ్గు కనిపించట్లేదేంటి? ఏం ఎత్తుతున్నావు కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేళ్ళాను కనిపించట్లేదేంటి? నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసి వెళ్ళాను. 2 కలర్లు తక్కువ అయితే తేవడానికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కల వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నువ్వు చెడగొట్టావు నా ముగ్గు. నేను చెడగొడతాను ముగ్గుని. మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుస్తు ఎదురాను, నన్ను తిట్టిన వాళ్ళ నోట్లో పురుగులు పన్ను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వు తిడుతున్నావు? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు? వాళ్ళు నేను తిడుతున్నా. అమ్మా అమ్మా ఎవరా నీకమ్మ ముష్నా కొడుక? నాకు పుట్టావరా నువ్వు? నాకు పుట్టావరా? అమ్మా అను. అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మ అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసారిది గోడ మీద చీరారేసింది, చెప్తా. ఈ చీర తీసుకుని వెళ్ళిపోరప్ప. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు నువ్వు నాత్రి తీసుకెళ్తున్నావు? అమ్మా తల్లి ఇచ్చిన తల్లే. ఒసే శాంతబాయ్, నాచిన ముష్టోడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఒసే ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదాని హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. హక్కులంటే హక్కులు తొక్కలేం కాదు. ఏమండి నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి 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 ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగబెట్టి గుద్దిపోయారండి. అమ్మా అవునా? గుద్దారని డౌట్. ఇంకెవరండి? ఆ కంత్రి ముఖం గుర్తుంటది. అర్థమైంది కదా? డోర్ మూసుకొని లోపలికి పద. దాని నోట్ల మన్వయ్య. గాడిద వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము రెండు సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది? నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పడా. నన్ను కొట్టాల చేతులు ఇరిగిపోను. ఎవరు తిడుతున్నావు నువ్వు? నిన్నే. నువ్వే కాదు ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలా, కొట్టకుండానే నా గోబెట్టి కొట్టాను. నిద్రలేస్తున్నావు కదా, అప్పుడు కాదే ఇప్పుడు కొడతా. కూడా కొడతా. వద్దే వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని బయట నీళ్ళారిపోను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టిముఖంతో వచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టుకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈరోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది నా మొగ్గులాగా, ఇది కూడా బాగుపడుతుందిలే. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చామే.
ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటా దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే. ఏ కంపెనీ రామిది? ఏ కమిటీ మీది? ఉత్తమ నారిక. అది నారారా? పెద్ద బోరి రాది. అది నారేంటి? దాని నోట్లో ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నార్య దాని మొహానికి? ఆడేది కదరా పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దానింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు. ఒక్కసారి దానింటి పక్క నుండి చూడు నువ్వు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లే వాడే తీసుకున్నా, రేపో మాపు ఢిల్లీ వాడు తీసుకుంటా. ప్రాణమే నువ్వు అంటే. ఏ మామూలు ప్రాణం కదా నువ్వు అంటే. మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలోని 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి, మీరు ఈ జన్మలే కాదు 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. 10 జన్మలంటే జన్మ జన్మలకి మనమే ఉండాలి, నెక్స్ట్ 10 జన్మల దాకా. అవునా? సరే, ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికే? గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకొని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఇంట్లో ఎక్కడ దేవుడు ఉన్నాడు? మామయ్య గారే. మా నాన్న? మీ నాన్న నాకు దేవుడే. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకి సేవ్ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తాం. దేవుడే మామయ్య గారు. మామయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. టీ తాగారా? లేదు. దాకా మామయ్య గారు టీ టిఫిన్ ఇవ్వకూడదు అంటే? నేను చూసుకోలేదండి. మామయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేశాను. కనపడతారా? కొత్తగా జాయిన్ అయిన పనిలోకి లోపలికి టిఫిన్ తీసుకోండి. నేను గుడికి వెళ్ళి. మామయ్య గారు తినండి. మామయ్య గారు తినండి. వాటర్ తాగుతారా? అయ్యగారు నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇదేంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది, వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు నా కాలు ఒక్కండి, అల్లుడు గారు నా చేతుల్లో ఒక్కండి, అల్లుడు గారు నా ముడ్డి కడగండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పుడు భయపడతాడ్రా? ఎప్పుడు భయపడతాడ్రా నీకోసం? కనీసం నువ్వు మగోడివే కదరా, నా ఏజ్ దాటొచ్చావు కదరా. నా ఏజ్ ఎలా ఉంటుందిరా ఈ టైంలోని? అయ్యగారు మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. పిచ్చి ఆశ. మీరు వెళ్ళండి లోపలికి. ఏరా నీకు ఏం పని చేయవా? నాకు తెలియదే, ఎన్ని రోజులు నీకు సేవ చేసా. ఒక షాక్ కాదు, ఆ డబ్బులు ఏవి ఇక్కడ ఉంటాయి? అబ్బో అయ్యగారు ఏంటి గోల? ఏంటంట? మీరు లేని టైం చూసి అతను నాకు లైన్ వేస్తున్నారండి. ఈ వయసులో నీకెందురా? ఎవరో నేనేదా, నేను చూడట్లేదు. నువ్వు అమ్మాయికి లేనాడు ఏంట్రా? అమ్మాయికి లేనాడు అంటే ఆవిడ భయపడిపోతాను ఏంట్రా? కాళ్ళు చేతులు ఏం లేవు నీకు, ఏం పీకుతావు? పేరేంటి? నా పేరు మల్లేశ్వరి అండి. ముందు ఎక్కడ పని చేసావు? ఎంతమంది? ఏంట్రా అంటే ఏంటి?
తప్పురా, ఈ రెస్టారెంట్ అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏంటి మ్యాటర్? ఇంతకుముందు ఎక్కడ చేసావు? ఇంతకుముందు పక్క వీధిలో పని చేశానండి. ఆ ఇంట్లో పెద్ద పని లేదని మానేశానండి. పని లేదని మానేసావా? ఇక్కడంతా అదే పని ఉంటది, ఇక్కడంతా అదే పని ఉంటది. రే ఇట్రా వెనక్రా. అయ్యగారు, మేము మాయగారు నా వైపు చూస్తున్నారు. లేరా లే 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 లే. ఎప్పుడో వాలీబాల్ రే పడిపోతాంటారు. నువ్వు ఎప్పుడో వాలీబాల్ ఆడావా? ఆడలే. ఇగో బ్రేడ్ దాటా మరి. ఏమండి మాయగారు? అమ్మో, కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు వెళ్ళాలంటే కాళ్ళు వస్తాయంట. అవునా? మాయగారు 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 చేయించుకోనా? ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టాను, దాన్ని డాన్స్ చేయమంటే వేయలేకపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టి ఇలా పట్టుకున్నాను, ఇలా ముద్దు పెట్టుకుని చెప్తావా? చెప్పరా? ఇది కూడా చెప్పు. ఏంద్రా? రాకూడదురా, నీకు సిగ్గు లేదు. అది నీ చేతులు లోపలికి రావే. ఏంట్రా? ఏంటి బాధ? ఏంటి? అరే రా, లేవు కదరా. ఇలా కాదురా, ఒక్కడేసేస్తే అప్పుడు దెబ్బకి సెట్ అయింది. ముసలి లేగట్లేదండి. అసలు లోపల మా ఆవిడ ఉంది, మేనేజ్ చేయాలి. ఒక్క రోజు వస్తున్నా. అప్పుడెప్పుడో కొట్టారు దెబ్బ. ఇక్కడ చేతులు కాళ్ళు వచ్చేసి. నువ్వు బయటికి వెళ్ళు, మాడతాను మా సరేనా? ఈ నా కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికున్నారా? ముసలి పోయామనుకున్నారా? అనుకోకపోతే ఏమంటారా? అమ్మాయిని చూడడం, పది మనిషిని అడుగు చూడడం అంటే మీ బాబు వస్తాడు ఏంటి? అరుస్తారా? అరుస్తున్నాడు నువ్వు? అరుస్తున్నాంట్రా. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాయుడు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు. మళ్ళీ మళ్ళీ అంటే ఉంటారా? మళ్ళీ తెలుసా? దుప్పేసిందిరా. అయ్యగారు, అయ్యగారు యాక్టింగ్. ముసడు పిచ్చుకోకుండా కొట్టాడు కొట్టాడు. ఊరుకోండి, అతను కాల్ చేయబడి అతను కొడతాం మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి, అతను కూర్చొని అవన్నీ తెలియదు మనకి. నన్ను ఇప్పుడే సావ బాధ. ఏమండి ఏమండి నీ నాన్న చెత్తకు బాధ తల్లి నిజంగా కొడుతున్నాడే. పొద్దున పొద్దున మందాగండి. నిజమేనండి, నన్ను కొట్టారండి. లేచి మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు, వేడి వేడి పాలు. వేడి వేడి పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు, నేను పని మానేస్తాను. వేడి వేడి అప్పు నోరు కలిపోతుంది. ఇది తాగరండి. నేను మా కూతురు వస్తుంది, నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే నాకు సేవలు చేసుకుని బతికే. అలాగే అలాగే అలాగే. ఏమండి మావయ్య గారు, మీరు ఎంత మంచోళ్ళండి. అవును, మీ నాన్న నిజంగా మంచోడే. లేపి వీల్ చైర్లో తీసుకోబెట్టు, మావయ్య గారిని హాస్పిటల్ చక్కగా తీసుకెళ్దాం. నేనే లేపాలి. ఆవిడ హెల్ప్. అవును లేపండి.
బ్రహ్మ మామయ్య నడిచినట్టు ఉంది కదా